నమస్తే సార్. నమస్తే సార్, కన్నడ సూపర్ స్టార్ దర్శన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఆ కొత్త అప్డేట్ ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ కూడా అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి వినిపిస్తుంది వార్త. అసలు ఎందుకు సార్ ఇదంతా ఎలా జరిగిందంటారు? నిన్న మనం చెప్పుకున్నాం. బట్ నిన్న మనకు అన్ని విషయాలు ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో రాలేదు. ఈరోజు మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఒక కొలిక్కి వచ్చింది ఈ కేసు. దీంట్లో దర్శన్తో పాటు దర్శన్ గర్ల్ ఫ్రెండ్గా ఉంటున్న పవిత్ర గౌడ, ఆమె కూడా అరెస్ట్ అయింది. సో ఆమె కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆమెను కూడా అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ కేసును మనం చెప్పుకుంటే దర్శన్, అక్కడ దర్శన్ తూగుదీప శ్రీనివాస్ అతని పూర్తి పేరు. దర్శన్ తూగుదీప అంటుంటారు. దర్శన్ ఒక రకంగా మనం పవన్ కళ్యాణ్తో పోల్చొచ్చు. అంటే అతని హిట్లు ఫ్లాపులకు సంబంధం లేకుండా సినిమాలు అంత క్రేజీగా చూస్తారు జనం అక్కడ. సో దర్శన్కి అటువంటి ఒక క్రేజ్ అక్కడ ఉంటుంది. బట్ దర్శన్ విపరీతంగా వివాదాల్లో, గతంలో కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. ఆ వివాదాల గురించి కూడా నేను తర్వాత చెప్తాను. సో మా దర్శన్ ఏంటంటే చాలా హై బడ్జెట్ సినిమాలన్నీ చేస్తుంటాడు. మన రీమేక్స్ కూడా అక్కడ ఎక్కువ చేశాడు. పోకిరి కూడా అతను అక్కడ రీమేక్ చేశాడు. మనకి సలార్ టైంలోనే అతనిది కాటేరా రిలీజ్ అయింది. తెలుగులో కూడా రిలీజ్ అయింది ఇక్కడ కాటేరా. సో అట్లాగే తమిళ నుంచి కూడా ఎక్కువ సినిమాలు రీమేక్ చేస్తుంటాడు. సో ఇలాంటి దర్శన్ పర్సనల్గా తీసుకున్నప్పుడు తనకు అనేక వివాదాల్లో గతంలో కూడా ఉన్నాయి. అందులో ఒకటేమో అదృష్ట లక్ష్మి గురించి అతని కామెంట్స్. ఒకసారి అంటే అదృష్ట దేవత ఇంటి తలుపు తట్టినప్పుడు మనం ఎప్పుడంటే అప్పుడు తట్టదు, ఎప్పుడో ఒకసారి తడుతుంది. తట్టినప్పుడు ఆమె లోపలికి తీసుకెళ్ళి బట్టలు ఇప్పి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాలి అని కామెంట్ చేశాడు. అది అప్పట్లో చాలా సివియర్గా ఇదైంది. అంటే హిందూ దేవత అలాగా నాకు తెలిసి ఎవరు కూడా ఇలాగా అదృష్ట దేవతను చూసిన వాళ్ళు ఎవరు ఉండరు. మరి తనది ఎందుకు అంత కామదృష్టితో చూశాడు? సరే, దాన్ని చెప్పాల్సిన అవసరం ఏంటి? దానివల్ల బాగా కాంట్రవర్సీ అయింది. అంటే అభిమానులు కూడా అతని మీద కోపం పెంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాగే అతను ఎక్కువసార్లు పార్టీలు ఇవ్వడం, లేట్ నైట్ పార్టీలు, దానివల్ల చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు అవి కూడా ఉన్నాయి. ఒకసారి తన ఇంటి పక్క ఒక మహిళ కారు పెట్టిందని చెప్పి ఆమె మీద కుక్కని వదిలాడు, ఇంట్లో ఉండే పెంపుడు కుక్కని. సో అది వెళ్ళి ఆమె మీద దాడి చేసింది. ఇలాంటివి చాలా వివాదాలు ఉన్నాయి. అన్నిటికంటే తన కుటుంబంలో వివాదం. కుటుంబంలో విజయలక్ష్మి అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు అతను 2013 ప్రాంతంలో, 2003లో పెళ్లి చేసుకుంటే వాళ్ళకి వినీష్ అనే ఒక అబ్బాయి కూడా, కొడుకు కూడా ఉన్నాడు. కానీ ఆమెకు ఇతనికి ఎప్పుడూ గొడవలే. ఆమె 2011 ప్రాంతంలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇతని మీద డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు కూడా పెట్టింది. అప్పుడు ఇతను అరెస్ట్ చేసి 14 రోజులు జైల్లో కూడా పెట్టారు. అయినా ఆమె కూడా ఏమంటే విజయలక్ష్మి కూడా విడాకులు ఇవ్వదు ఇతనికి. కానీ ఇతనికి అనేక అఫైర్లు ఉన్నాయి. గతంలో నిఖిత అనే హీరోయిన్తో అఫైర్ ఉందనే వార్తలు బయటకు వచ్చాయి. అట్లాగే ఈ పవిత్ర గౌడతో కూడా ఈయనకి అఫైర్ ఉందనేది ఎప్పటి నుంచో ఉంది. ఆమె కూడా, పవిత్ర కూడా అప్పుడప్పుడు వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టడం, వీళ్ళిద్దరు లవ్ గురించి పోస్టులు పెట్టడం ఇవన్నీ చేస్తుంటుంది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కూడా వీళ్ళ కూతురు ఉంది, పవిత్రకు కూడా కూతురు ఉంది, ఖుషిత అనుకుంటా, ఖుషి గౌడ. ఈ ఖుషి గౌడ బర్త్డేకి ఆ అమ్మాయి కూడా టీనేజ్ అమ్మాయి. అంటే ఈ పవిత్రకి అంతకుముందు పెళ్ళయింది సంజయ్ సింగ్ అనే అతనితో. వాళ్ళకి ఖుషి గౌడ అనే కూతురు ఉంది. ఈ కూతురు బర్త్డేకి తను వెళ్ళడం, కేక్ కట్ చేయడం, ఆ కూతురుతో సరదాగా డ్యాన్స్ చేయడం, ఇవన్నీ వీడియో తీసి ఆమె పెట్టి మా 10 ఏళ్ల అనుబంధం ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా ఉంది అది నేను పెట్టింది. దాని మీద ఆమె భార్య విజయలక్ష్మి మాట్లాడినప్పుడు భార్య కూడా అనేకసార్లు పవిత్ర గురించి మాట్లాడుతుంటుంది. దానికి సమాధానంగా పవిత్ర కూడా మా ఇద్దరి రిలేషన్షిప్ భార్యకి ఎప్పటి నుంచో తెలుసు, ఆమె కూడా ఇట్స్ ఓకే అనింది నాతో అనేకసార్లు, ఇప్పుడు ఎందుకు మరి విమర్శిస్తుందని ఈమె కూడా మాట్లాడింది. ఇలా వీళ్ళిద్దరి ఈ ట్రయాంగిల్ డ్రామా ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచో కన్నడ సినిమా ఇండస్ట్రీలో, కన్నడ పబ్లిక్ లైఫ్లో ఇది అందరికి తెలుసు. ఇది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ దర్శన్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇదేంటంటే రేణుకా స్వామి అని ఒక అబ్బాయి, అతను మ్యారీడ్, వాళ్ళ భార్య 5వ నెల ప్రెగ్నెంట్ ఇప్పుడు యాక్చువల్గా. సో ఆ అబ్బాయి సడన్గా అతనిది చిత్రదుర్గ, సడన్గా జూన్ 9వ తేదీ బెంగళూరులో ఒక నాలాలో, మురిక్కాలలో శవమై తేలాడు. సో ఫస్ట్ పోలీసులు ఏమనుకున్నారు, ఇదేమన్నా ఆత్మహత్య ఏమనుకున్నారు. తర్వాత ఒక నలుగురు వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయారు, మేమే ఇతన్ని చంపామని.
సో అది పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకు చంపారు ఏంటంటే ఫస్ట్ ఏదో గొడవ మాకు వాళ్ళకి అదని చెప్తే పోలీసులు నమ్మలేదు. చిత్రదుర్గలో ఉన్న వాళ్ళకి నీకేంట్రా గొడవ అని వాళ్ళని కొద్దిగా తోమినట్టున్నారు. వాళ్ళు అసలు విషయం చెప్పారు. అదేంటంటే దర్శన్ అభిమాని ఇతను. ఈ రేణుకాస్వామి కూడా దర్శన్ అభిమాని. ఇతను రేణుకాస్వామి ఏం చేశాడంటే ఈ ఇందాక చెప్పిన ట్రయాంగిల్ డ్రామా ఉంది కదా, సో అతను హర్ట్ అయ్యాడు. ఒక అభిమానిగా హర్ట్ అయ్యి నా నా ఆరాధ్య దైవం లాంటి హీరో ఇలా భార్యని ఇబ్బందులు పెట్టి ఆమెతో ఉంది. మామూలుగా ఇలాంటి అఫైర్లు ఎప్పుడైనా ఉమెన్ని నిందిస్తుంటారు, సోకాల్డ్ ద అదర్ ఉమెన్. సో ఆమెనే నిందిస్తుంటారు. ఇక్కడ కూడా ఇంకొక పవిత్ర కేసులో కూడా మనం వాళ్ళ భార్య శిల్ప నా భర్త మంచోడే కానీ ఆమె చెడిపేసిందని ఇక్కడ కూడా ఆరోపించింది. సో ఇక్కడ కూడా ఈ అబ్బాయి ఏంటంటే ఈ పవిత్ర గౌడేది తప్పు, మా హీరోని చెడగొట్టింది ఈమె, నా హీరో భార్యకి ఈమె నష్టం చేస్తుంది, ఆమెని బాధ పెడుతుంది అని చెప్పి ఈమెకి యాంటీ పోరాటం ఇతను స్టార్ట్ చేశాడు ఈ రేణుకాస్వామి. వీడి జీవితం వీడు చూసుకోవచ్చు, కానీ వీడేంటి నా హీరో జీవితాన్ని కాపాడాలి అని ఇతను బయలుదేరి ఇతను హీరోగా ఈ పవిత్ర గౌడకి యాంటీగా పోస్టులు పెట్టడం, ఆమెకి డైరెక్ట్గా ఆమె నెంబర్ సంపాదించి ఆమెకు తిడుతూ ఆమెను రకరకాలుగా మెసేజ్లు పెట్టడం, ఇవన్నీ ఒక రకమైన హరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ దృష్టిలో హరాస్మెంట్, అతని దృష్టిలో పోరాటం. సో ఫ్యామిలీకి అతన్ని అంటే దర్శన్ని కాపాడే పోరాటం అతను తనకు తానే తీసుకున్నాడు. సో దీంతో వీళ్ళకి ఈమె ఏడుస్తూ ఇతనితో చెప్పడం, దీంతో ఇతనికి కోపం వచ్చింది. మామూలుగా అయితే కోపం వచ్చినప్పుడు ఫస్ట్ సామధాన భేద దండోపాయాలనే ఒక ఉంటుంది, ముందు ఎవరికైనా చెప్పించడం వాడికి, ఇవన్నీ చేశారా లేదా ఇంకా తెలీదు. ఏదేమైనా ఇతను ఎవరికో చెప్పాడు. తన ఫ్రెండ్ వినయ్ అని ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు, తనకి ఒక స్టోనీ బ్రూక్ అని ఒక రెస్టారెంట్ ఉంది, ఇతను ఫ్రెండ్స్ అనమాట. అతను ఫైనాన్సర్ కూడా, ఫిల్మ్ ఫైనాన్సర్. ఈ వినయ్కి ఏదో చెప్పినట్టున్నాడు. సో వినయ్కి హోటల్ ఉంది కాబట్టి కొంత రౌడీలు వీళ్ళతో కొంత సంబంధాలు ఉన్నాయి. అలాగా ఎవరినో ఇతను అపాయింట్ చేశాడు, మీరు వెళ్ళి వాడిని తీసుకురండి అని. సో వీళ్ళు చిత్రదుర్గ వెళ్ళి, ఇతనేమో అక్కడ ఒక అపోలో మందుల షాప్లో పనిచేస్తాడు ఈ రేణుకాస్వామి. అతన్ని పట్టుకొచ్చి ఈ కార్ షెడ్లో, వినయ్ వాళ్ళ కార్ షెడ్లో అతన్ని కొట్టి తీసుకెళ్ళి వేసేసారు. తర్వాత వాళ్ళకి భయం అయింది, వెళ్ళి సరెండర్ అయిపోయారు. అంటే పోలీసులకి ఇది సరెండర్ అయితే కొంత తక్కువ కొడతారు, లేక పట్టుకుంటే ఎక్కువ కొడతారు అని వాళ్ళకి ఏదో ఉంటుంది. అలాగే వెళ్ళి సరెండర్ అయిపోయారు. సరెండర్ అయ్యి వాళ్ళు క్లియర్గా ఏం చెప్పినారంటే దర్శన్ చెప్తేనే మేము చేసామని చెప్పేశారు. అంటే దర్శన్ వీళ్ళతో కూడా మాట్లాడినట్టుగా ఉన్నాడు. సో ఇది చెప్పాడు. సో దీంతో ఇలా చంపేశారు. దర్శన్ ఏమంటున్నాడంటే నేను బెదిరించమని చెప్పాను తప్ప చంపమని లేదని అంటున్నాడు. వాళ్ళు మరేమో చంపమని అంటున్నారు. సో ఇదంతా కోర్టులో తేలాలి. ప్రస్తుతానికైతే ప్రియురాల కోసం దర్శన్ హంతకుడుగా మారాడు అన్న వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతో ఈమె రోల్ కూడా ఉంది. ఎందుకంటే ఈమె ఇన్స్టిగేట్ చేసి, ఈమె గొడవ చేసి అతన్ని నువ్వు ఏదన్నా చెయ్యి అని చెప్పి దర్శన్ని ఈమె ప్రెజర్ పెట్టడం ద్వారానే దర్శన్ ఇది చేశాడు అని పోలీసులు ఆమెను కూడా అరెస్ట్ చేశారు నిన్న. సో ఇప్పుడు ఆమెను, ఈ వినయ్ను, దర్శన్ను చంపిన మొత్తం 13 మందిని ఇప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు. సో దీనికి సంబంధించి ఇంకొక సైడ్ వార్త ఒకటి వైరల్ అవుతుంది. అదేంటంటే 3 పవిత్రులు కన్నడ వాళ్ళు, అందులో 2 మనకు తెలుగు వాళ్ళకి తెలుసు, ఈమె తెలియదు కానీ తెలుగు వాళ్ళకి ఇంకిద్దరు తెలుసు. ఒకటి పవిత్ర లోకేష్, నరేష్ను పెళ్లి చేసుకుంది. ఆమె కూడా భర్తను వదిలేసి రెండో అతనితో పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తుంది. ఇంకొక పవిత్ర మొన్ననే చనిపోయిన పవిత్ర జయరామ్ ఆమె పేరు. ఆమె ఇక్కడ ఆల్రెడీ ఆమె కూడా భర్త పిల్లలు ఉంటే భర్తను వదిలిపెట్టి ఇక్కడ చందు అని అతనితో సహజీవనం చేస్తూ, అతనికి మళ్ళీ భార్య పిల్లలు ఉన్నారు. సో ఈ 3 పవిత్రులు. సో ఇక మీద పవిత్ర అని పేరు పెట్టాలంటే కూడా తల్లిదండ్రులు ఆలోచిస్తారేమో అని ఇదొక వార్త వైరల్ అవుతుంది. ఏదేమైనా ఇది అంటే దీని నుంచి టేక్ అవే ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తుంటాను, క్రైమ్కి వెళ్ళకండి. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్లో క్రైమ్కి వెళ్ళడం అనేది ఎప్పుడు డేంజరు. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్కి అనేక మార్గాలు ఉంటాయి. ఇప్పుడు ఈ అబ్బాయిని డీల్ చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. ఈ అబ్బాయి ఖచ్చితంగా ప్రాబ్లం క్రియేట్ చేశాడు, నో డౌట్. ఎందుకంటే ఆమె ఒక మహిళ, ఆమెకు ఉండే ప్రాబ్లమ్స్ ఆమెకు ఉంటాయి. ఇతను ఊహించుకొని నేను మా హీరో కుటుంబాన్ని కాపాడాలని ఇతను వెళ్ళడం అతను తప్పు. సరే, అంతవరకు ఓకే. కానీ దాన్ని డీల్ చేయడానికి అతనికి తెలిసిన వాళ్ళు ఎవరు, అతని ఫ్యామిలీ ఏంటి, అతనికి ఎలా చెప్పాలి, ఇవేవో చేసి ఉండొచ్చు. ఇవి లేకుండా షార్ట్ కట్గా క్రైమ్ని ఎంచుకోవడం వల్ల ఇప్పుడు అతను
ఒక అతనికి ఛాలెంజింగ్ స్టార్ అని కూడా బిరుదు ఉంటుంది. చివరికి అతనే ఇటువంటి ఒక లైఫ్ ఛాలెంజ్లోకి ఇరుక్కుపోయాడు. అతని కెరీర్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. దీనివల్ల ఇప్పుడు ఇతని మీద ఆల్రెడీ సగం సినిమాలు రకరకాల పద్ధతులు ఉన్న ప్రొడ్యూసర్లు కూడా దెబ్బతింటారు.